ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరకా మనీ కేసులకు సంబంధించిన డిస్కషన్ గట్టిగా జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఒక వ్యక్తి చేసిన తప్పు, దాని ద్వారా 15 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి రాసిచ్చిన తర్వాత కూడా 100 కోట్ల రూపాయల కష్టం నష్టం అక్కడ జరిగింది అన్నది కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. లోక్ అదాలత్లో ఎవరైతే రాజీ చేసుకున్నారో, రాజీ చేశారో వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు దీని ద్వారా సంపాదించారు అన్నది కూటమి ప్రభుత్వం చేసిన ప్రధాన ఆరోపణ. చాలామంది ప్రజలు కూడా నమ్మేశారు. ప్రజలు అలా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా భావించారు. కానీ ఇప్పుడు అలాంటి మరో పరకా మనీ కేసు తెరపైకి వచ్చింది. అది కూడా టీడీపీ హయాంలోనే జరిగింది. వైసీపీ హయాంలో ఏం జరిగింది, టీడీపీ హయాంలో ఏం జరిగింది, ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి, దీన్ని బట్టి ఏ ప్రభుత్వము వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో ఉన్నారు, జరిగిన నష్టాన్ని రికవరీ చేసే క్రమంలో ఎవరు అక్కడ ఎక్కువ చిత్తశుద్ధితో వ్యవహరించారన్న విషయానికి సంబంధించిన ఒక డిస్కషన్ అయితే ఇవాళ మార్కెట్లో జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. టీడీపీ హయాంలో ఏం జరిగింది, వైసీపీ హయాంలో ఏం జరిగింది, ఆ డిఫరెన్స్ అన్నది చాలా క్లియర్గా మీకు ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. టీడీపీ హయాంలో అలాగే వైసీపీ హయాంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఫస్ట్ ఆ కేసు పూర్వపరాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. టీడీపీ హయాంలో ఎవరైతే నిందితున్నారో ఆయన పేరు వీరిశెట్టి పెంచలయ్య. అదే వైసీపీ హయాంలో ఏదైతే కేసు నమోదైందో ఆయన పేరు రవికుమార్. వీళ్ళిద్దరూ కూడా పరకా మనీకి సంబంధించిన ఇష్యూలోనే నిందితులుగా ఉన్నారు. అందులో పెంచలయ్య ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీవారి హుండీ ఆఫరింగ్స్ అలాగే కౌంటింగ్కి సంబంధించిన అధికారిగా ఆయన హోదాలో పనిచేస్తుంటే వైసీపీ హయాంలో ఎవరి మీద అయితే కేసు ఉందో ఆయన వాలంటరీగా కౌంటింగ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఆఫరింగ్స్ కానివ్వండి దానికి సంబంధించిన దాంట్లో సేవ చేయడానికి వస్తాను అంటూ ఆయన చాలా సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఈ కేసు ఎప్పుడైతే అయిందో అది జనవరి 11, 2025 ఆయన ఆ కేసుకు సంబంధించిన నిందితుడిగా పట్టుబడితే వైసీపీ హయాంలోనేమో ఏప్రిల్ 29, 2023 దీనికి సంబంధించిన ఇష్యూ తెరపైకి వచ్చింది. టీడీపీ హయాం కేసులో మనం చూస్తే మొత్తంగా దొరికింది ఏంటి అంటే ఒక 100 గ్రాముల బంగారు బిస్కెట్ని ఆయన ఏదైతే స్క్రాప్ని బయట తీసుకెళ్తారో అందులో ఒక పైపులో దాచి తీసుకెళ్తూ ఆయన దొరికారు అన్నది ఈ మొదటి కేసులో టీడీపీ హయాం కేసులో. వైసీపీ హయాం కేసులో $920 ఓవైపు సీసీ కెమెరాలు ఉండగానే ఆయన దాన్ని తీసుకొని దాచిపెట్టుకుంటూ దొరికి ఆయన ఆ తర్వాత పట్టుబడిన అంశం. అంటే ఇక్కడ 100 గ్రాముల బంగారు, ఇక్కడేమో $920. ఓవరాల్గా ఈ టీడీపీ హయాంలో ఈ మొత్తం కేసుని ఏం చేశారు అంటే ఆ 100 గ్రాముల దాంతోపాటు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అక్కడ నుంచి తీసుకెళ్లిన బంగారం మొత్తానికి సంబంధించి 100 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 455 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు ఆయన తీసుకున్నట్టుగా తీసుకున్నారు. ఇక 157 గ్రాముల వెండిని కూడా ఆయన అక్కడి నుంచి తస్కరించినట్టుగా ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇక వైసీపీ హయాం కేసులోనేమో ఆయన $920 తీసుకుంటే అది మొత్తం దాని వాల్యూ 72 నుంచి 75,000 అమెరికన్ డాలర్లు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన అమెరికన్ డాలర్లు దొరికాయి. అలా సంవత్సరం పాటు ఆయన చేశారు కాబట్టి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా అలానే సంపాదించారని ఒక ఒపీనియన్లోకి తీసుకొచ్చారు. టీటీడీ హయాంలోనేమో ఈ మొత్తం కేసు రికవరీ చేస్తే అది కేవలం 46 లక్షల రూపాయలు మాత్రమే రికవరీ చేశారు. అదే వైసీపీ హయాంలో మాత్రం రికవరీ చేసిన మొత్తము 15 కోట్ల విలువైన ఆస్తులు. అది కూడా ఎవరైతే రవికుమార్ ఉన్నో తన భార్య పేరు మీద ఉన్న కేసును తీసుకొచ్చి ఆమె పేరు మీద ఉన్న దాన్ని దేవుడి పేరు మీద రాయించేశారు. సో ఇప్పుడు టీడీపీ హయాంలో ఉన్న కేసు ఏదైతుందో ఆ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. వైసీపీ హయాంలో ఏదైతే ఉందో అది లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసుని తిరిగి ఓపెన్ చేసే ప్రయత్నం ఇప్పుడు టీడీపీ హయాం చేస్తుంది. టీడీపీ హయాంలో చేస్తున్నారు. అంటే ఓవరాల్ చూస్తే ఇక్కడ వస్తున్న పాయింట్ 2 అంశాలు. ఇక్కడ ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆయన ఎంతైతే దొంగతనం చేశానని ఒప్పుకున్నారో అంత డబ్బులు మాత్రమే రికవరీ చేసి టీడీపీనేమో చేతులు దులుపుకుంటే, వైసీపీ మాత్రము ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా పాప ప్రక్షాళన పేరుతో దాన్ని ఏదైతే టీటీడీ ఉందో దానికి రాయించేశారు. ఎవరిక్కడ పనిచేసినట్టు బంగారు వస్తువుల్ని తీసుకెళ్ళి అలా ఎంతోమంది దొంగతనాలు చేశారు, దొంగతనం చేసే అవకాశం ఉంది అని మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు కేవలం దొరికిన దాన్ని మాత్రమే రికవర్ చేసి ఆయన మీద కేసు పెట్టి చాలా ఈజీగా బెయిల్ వచ్చేసింది అన్నది వైసీపీ ఆరోపిస్తుంటే, అదే సేమ్ ఇష్యూలో దొరికిన వ్యక్తికి సంబంధించి పాప ప్రక్షాళన పేరుతో ఆయన మీద ఉన్న మొత్తం ఆస్తినంతా టీటీడీకి రాయించిన వైసీపీ గొప్పదా ఇది గొప్పదా అన్న డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ కానివ్వండి, కొద్దిమంది విశ్లేషకులు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీకి ఈసారి 2024 ఎన్నికల నుంచి గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ టైం బాగాలేదు అని.
ఎందుకు టైం బాగాలేదంటున్నారు అంటే ఎలాంటి ఆరోపణలు అయితే వైసీపీ మీద టీడీపీ చేసే ప్రయత్నం చేసిందో, కూటమి ప్రభుత్వంగా వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసులు చేసే ప్రయత్నం చేసిందో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ అలాంటి కేసులే వాళ్ళ ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పరకామణి కేసు, 1,00,000 రూపాయల విలువైన డాలర్లు దొరికితే ఆయన సంవత్సర కాలంలోనే అంత సంపాదించాడు, ఆయన జీవితకాలంలో ఎంత సంపాదించాడో క్యాల్కులేషన్ వేసి ఆయన సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని కూడా అలానే సంపాదించారని దాంతో 15 కోట్లకు రాయించుకుంటే టీడీపీ ఏం చేసింది? టీడీపీ ఏమో కేవలం 46 లక్షల రూపాయలు వర్తున్న ప్రాపర్టీస్ని రికవర్ చేసి ఆయన్ని బెయిల్ మీద తిరగడానికి అవకాశం క్రియేట్ చేసింది. అంటే పరకామణి కేసులో ఎవరైనా దొరికితే దానికి సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ అప్పుడున్న టీటీడీ చైర్మన్ మీద వీళ్ళందరినీ కనెక్ట్ చేసి టీడీపీ మాట్లాడుతూ వస్తే ఇప్పుడు దొరికిన దాన్ని అలాగే చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి కనెక్ట్ చేయాలా అని చెప్పి వాళ్ళ వైసీపీ ప్రశ్నించడానికి ఒక అవకాశం క్రియేట్ అయింది. ఈ టైం బాగాలేదన్నది ఇక్కడితో ఆగిపోలేదు. ఈ టైం బాగాలేదన్నది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక పెద్ద డిస్కషన్ టాపిక్గా మారిన 7 కొండలు 2 కొండలు అనే ఒక అంశం ఏదైతే ఉందో అందులో 7 కొండలు కాదు 2 కొండలే అని వైసీపీ చెప్పారు అంటూ వాళ్ళ ఒక ఆరోపణని గత దశాబ్ద కాలంగా ఆయన మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రూఫ్స్తో సహా వైసీపీ చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఆ జీవో నెంబర్ 746, 747 ఏవైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా నేను రద్దు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయో వాటిని తీసుకొని వచ్చి వాస్తవానికి 7 కొండలు చేసే ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి అయితే వాటిని 2 కొండలుగా మారుస్తానని చెప్పిందే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి దానికి కౌంటర్ ఇచ్చేసి ఆ టైం బాలేని సందర్భంలో అలా దొరికిపోయారని చెప్పాలి. మరోవైపు దేవుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసింది టీడీపీ, వైసీపీ లేదా రాజశేఖర రెడ్డి అని చెప్పే ప్రయత్నం చేస్తే దానికి కనెక్టెడ్గా ఏం జరిగింది? 1000 కాళ్ల మండపాన్ని కూల్చిందే టీడీపీ హయాంలో, అది దాన్ని మొత్తాన్ని నడిపించిందే చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళు ఆధారాలతో సహా బయటపెట్టేశారు. అక్కడితో ఆగిపోలేదు, గొల్ల మంటపాన్ని కూడా కూల్చాలనే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అంతకన్నా దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేసే అవకాశం ఉంటుందన్నది ఒక క్వశ్చన్ ఇవాళ వైసీపీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక చెప్పులు వేసుకొని దేవుడి పటాన్ని పట్టుకుంటేనే అదొక పెద్ద పాపమని మాట్లాడిన టీడీపీ నాయకులు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దేవుడి పటము కాదు పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన షూస్ వేసుకొని ఎలా తిరిగారన్న దానికి సంబంధించిన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి అక్కడ కూడా వైసీపీ అడ్వాంటేజ్గా మార్చుకుంది, అలా నడిపించేసింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా బూమెరాంగ్ అయి తిరిగి మళ్ళీ టీడీపీ మెడకే చుట్టుకుంటుంది. కేవలం ఇవి దేవుడి అంశంలోనే కాదు, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. దీనన్నిటికీ కారణము వాలంటీర్ వ్యవస్థ, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల 20,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఏదైతే అదే సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి గొంతు చించుకొని నడిచిన అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా సరే ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడానికైనా అవకాశం ఉండేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి టీడీపీ మీద కానివ్వండి ఆరోపణలు చేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేటు రజనీ సంవత్సరాల కొద్దీ జగన్మోహన్ రెడ్డిని ఆమె ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద వాళ్ళు మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఆమెకు సపోర్ట్ చేయలేదు, వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఆమెని ట్రోల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారి వైసీపీకి అనుకూలంగా కొన్ని వీడియోల్లో మాట్లాడంగానే టీడీపీ అటాక్ చేస్తోంది, జనసేన ఆమెని ట్రోల్ చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మహిళలకు అప్పుడు బాగుండిందా ఇప్పుడు బాగుండిందా అన్న క్వశ్చన్ మీరే ఆన్సర్ చూసుకోండి అని చెప్తున్నారు. ఇలా ప్రతి అంశము కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో నెగిటివిటీ అన్నది టీడీపీకి ఈజీగా తగులుతోంది. ఎందుకంటే ఈ కల్తీ లడ్డు అంశంలో అన్ని లైన్లో వచ్చి హెరిటేజ్కి కనెక్ట్ అవుతే, హెరిటేజ్కి కనెక్ట్ అయిన నేపథ్యంలో అది ఇందాపూర్ వైపు లీడ్ చేస్తే 2 రోజుల క్రితము ఇందాపూర్కి సంబంధించిన 21,000 కిలోల నెయ్యి లోడ్ ఏదైతే ఉందో అది చిత్తూరు జిల్లాలోకి రాగానే పడిపోయింది. సో దేవుడు ఆ నెయ్యిని తీసుకోవడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న అంశాన్ని ఇవాళ వైసీపీ అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దాన్ని సెంటిమెంట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని డబ్బుల గురించి ఇన్నిటి గురించి మాట్లాడుతున్నారు, అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వీళ్ళు దేవదేవుడికి సంబంధించిన ఒక టెంపుల్ కట్టడానికి అమరావతిలో స్థలం అడిగితే ఎకరాకు 50 లక్షల చొప్పున 12,50,00,000 రూపాయలు కలెక్ట్ చేశారు టీటీడీతో అని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. సో ఈ విధంగా చూసినప్పుడు ఏ ఆరోపణలైతే ఏ
అంశాన్ని అయితే వాళ్ళు వైసీపీ మెడకు చుట్టాలని ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా తిరిగి వాళ్ళ టీడీపీ మెడకు చుట్టుకొని ప్రజలందరూ కూడా ఆలోచించేలాగా ఒక అవకాశాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. అసలు దైవభక్తులు ఎవరు, దైవభక్తి పేరుతో రాజకీయాలు చేస్తుంది ఎవరు అన్న అంశం అడిగినప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ, ఇలాంటి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి దాన్ని టీడీపీ వైపు వాళ్ళు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని వైసీపీ చెప్పడానికి రోజుకు ఒక అవకాశం అయితే క్రియేట్ అవుతుంది. దట్ ఇంక్లూడింగ్ ఇందాపూర్కి సంబంధించిన నెయ్యి ట్యాంకర్ బోల్తాతో సహా 12.5 కోట్లు పెట్టి దేవదేవుడి ఆలయ నిర్మాణానికి డబ్బులు కలెక్ట్ చేసిందంతో సహా ప్రపంచంలో ఎక్కడే కానీ ఎవరే కానీ దేవదేవుడికి సంబంధించిన ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడానికి ఒక్కరు కూడా ఒక రూపాయి తీసుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం 12,50,00,000 కలెక్ట్ చేశారన్న విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అర్థమైపోతుంది దేవదేవుడు ఎవరి వైపు ఉన్నారు అని. అదే వైసీపీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.